ఏపీలో రేషన్ అక్రమ నిల్వలు రవాణా అమ్మకాలపై కొరడా ఝళిపిస్తున్నారు అధికారులు. పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, రెవెన్యూతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కడప జిల్లా మైదుకూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. చెన్నై పోర్టుకు బియ్యాన్ని తరలిస్తూ ఉండగా లారీని సీజ్ చేశారు. 600 బియ్యం బస్తాలతోటి ఈ లారీ వెళుతున్నట్టుగా గుర్తించారు. అటు ప్రకాశం జిల్లాలో భారీగా పీడీఎస్ రైస్ను గుర్తించారు. నాగులుప్పలపాడు మండలము ఉప్పుగుండూరులో అక్రమ రేషన్ నిల్వలు ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఒక మిల్లులో 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. బెంగాల్కు చెందిన కంపెనీ ద్వారా ఆఫ్రికా, వియత్నాం దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టుగా గుర్తించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా వీటిని ఎగుమతి చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇక టీవీ9 నిఘాలో బయటపడుతున్నాయి రేషన్ మాఫియా ఆగడాలు. కోళ్ల ఫాము, చేపలు, రొయ్యల మేతకు ఈ పీడీఎస్ రైస్ని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. గోదావరి జిల్లాలో వెలుగు చూస్తోన్న రేషన్ మాఫియా కేసులకు సంబంధించి డీటెయిల్స్ ఇవి. గత నెలలో ఓ కోళ్ల ఫామ్లో 12 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఏలూరు జిల్లాలో బైకులపై ఈ రేషన్ బియ్యం దాటించేస్తుంది మాఫియా. పేదల దగ్గర తక్కువ ధరకు బియ్యం కొని అక్రమంగా తరలిస్తున్నారు. కిలో 9 రూపాయలకు కొని అధిక లాభాలకు మిల్లర్లకు అమ్మేస్తున్నారు. మిల్లర్ల నుంచి కోళ్ల ఫామ్స్, ఆక్వా మేత, తినుబండారాల తయారీ కేంద్రాలకు ఈ రేషన్ బియ్యం తరలిపోతోంది. మిల్లర్ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంది మాఫియా. మొబైల్ డెలివరీ వాహనాల దగ్గరే అమ్మేస్తున్నారు కొందరు వినియోగదారులు. కడప జిల్లాలో 2 రోజుల్లో వరుసగా 2 లారీలు అక్రమ పీడీఎస్ రైస్ లోడుతోటి వెళ్తూ పట్టుబడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. కడప జిల్లాలో అక్రమ బియ్యము రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. 2 రోజుల వ్యవధిలో 2వ లారీని సీజ్ చేసిన పరిస్థితులు మనం చూస్తాము. ఇప్పుడు ఇది నిన్న మైదుకూరులో అర్ధరాత్రి 1 గంట సమయంలో విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన లారీ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితము బద్వేల్లో వీరారెడ్డి కాలేజీ సమీపంలో ఒక లారీని సీజ్ చేశారు. ఇది నిన్న మైదుకూరులో 2వ లారీని సీజ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది కూడా దాదాపు 30 టన్నులు పైచిలికే ఉండే విధంగా అయితే లారీ లోడ్ అయితే కనబడుతూ ఉంది. ఫుల్గా ఉంది లారీ లోడ్ అయితే మాత్రం. విజిలెన్స్ అధికారులు అయితే ఈ లారీని తీసుకొచ్చి మైదుకూరు పోలీసులకు అయితే అప్పచెప్పారు. దీనికి సంబంధించి ఇంకా రెవెన్యూ శాఖకు కానీ, సివిల్ సప్లై అధికారులకు కానీ ఇంకా సమాచారము ఇవ్వలేంటూ తెలుస్తూ ఉంది. అందువల్లే ఇంకా దీనికి సంబంధించిన శాంపిల్స్ కానీ ఏమీ సేకరించలేదు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ సివిల్ సప్లై కానీ అలాగే రెవెన్యూ శాఖ అధికారులకు వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారో వారు వచ్చి దీన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇవి రేషన్ బియ్యం పీడీఎస్ రైసా లేదా అనేది అయితే తేల్చాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ప్రస్తుతం అయితే ఈ లారీని సీజ్ చేసి మైదుకూరు పోలీసులకు అయితే అప్పచెప్పారు. సేమ్ ఇది కూడా మొన్న ఏదైతే దొరికిందో ఆ లారీకి సంబంధించిన వారిదే ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద పీడీఎస్ రైస్ అయితే ఎక్కువగా మైదుకూరు, బద్వేలు, పొద్దుటూరు ప్రాంతాలకు చెందిన పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అందువల్లే రెవెన్యూ కానీ, విజిలెన్స్ కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ మొత్తం పూర్తి స్థాయిలో అక్రమ బియ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పూర్తి సమాచారంతోనే లారీలను సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న లారీకి సంబంధించిన డేటా సివిల్ సప్లై అధికారులకు ఇస్తే వారు వచ్చి దీన్ని శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించి ఇది పీడీఎస్ రైసా కాదా అనేది తేల్చాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ప్రస్తుతం లారీని అయితే సీజ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం దీన్ని డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పోర్టుకు తరలిస్తున్నట్టుగా డ్రైవర్ చెప్పినట్టు మనకి సమాచారం అందుతా ఉంది. ఏదేమైనా ఇదైతే పీడీఎస్ రైస్గానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే సమాచారం లేకుండా అయితే అధికారులు దాడులు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. దాడులు చేస్తున్నామంటే కంపల్సరీగా సమాచారం ఉంటేనే దాడులు నిర్వహిస్తాం కాబట్టి 100% ఇది పీడీఎస్ రైస్ అయ్యే ఉంటుందని చెప్పేసి కూడా అధికారుల వాదన కనబడతా ఉంది. మొత్తం మీద లారీని అయితే ప్రస్తుతం మైదుకూరు పోలీసులకు అప్పచెప్పి దీని మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ రాయసో, సుధీర్, టీవీ9 మైదుకూరు నుంచి.